బట్ కాకపోతే ఏంటంటే, లావణ్య కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ప్రైవేట్ అవును. వీడియోస్ ఆఫ్ అవును. ప్రీతి. అంటే కరెక్ట్. ఆమె ఎలా ఉంది? ఏం చేసింది? ఆమెకేమేమి అలవాట్లున్నాయి? ఇయన్నీ అని చెప్పేసి. అవును. సో, మరి అంటే ఈ డేటా కలెక్షన్ ఇదంతా అసలు ఎలా ఇదైంది? కరెక్ట్. అంటే చాలా మంచి క్వెషన్. హ్మ్. ఎలా చేసింది డేటా కలెక్షను? హ్మ్. ఇదే ఆవిడ. ఆవిడ ఇప్పుడు మీరేం చేస్తారు? మీరొక యాంకర్. హ్మ్. నేనొక ఆర్జే. హ్మ్. ఆవిడేం చేస్తుంది? హ్మ్. డేటా కలెక్షనే చేస్తుంది. అంటే హ్మ్. హ్మ్. జస్ట్ మీకు సంబంధించిన పర్సనల్ డేటాలు ఇవన్నీ సెన్సిటివ్ డేటాలన్నీ తీసుకొని హ్మ్. బ్లాక్‌మెయిల్ చేయడమే పని. హ్మ్. సో, బేసికల్లీ ఈ అమ్మాయి డేటా ఆవిడ దగ్గరికి ఎలా వచ్చింది అనేది క్వెషన్. ఫస్ట్ క్వెషన్. హ్మ్. కాకపోతే మన వాళ్ళందరూ గూడా ఇదంతా మానేసి గూట్లే అంటే ఏంట్రా అని అడిగే క్వెషన్ అడుగుతారు తప్ప, ఈ విషయం తెలుసుకోవాలి. హ్మ్. ఆ అమ్మాయి ఏదో వీడియో పెట్టింది. దాంట్లో ఆమె ఏదో బూతులు మాట్లాడుతుందో, లేకపోతే ఆ అమ్మాయి పాస్ట్ అఫైర్సో, లేకపోతే ఆ అమ్మాయి పబ్‌లో ఏదో డాన్స్ చేస్తుందో, ఇలాంటి 4, 5 వీడియోలు పెట్టింది. హ్మ్. సో, దీంతో ఆవిడ ఏం చెప్పాలనుకుంటుంది? హ్మ్. నాకోటైతే అర్థమైంది. హ్మ్. ఇట్లాంటి వీడియోలన్నీ ఆవిడ నీ దగ్గర ఉన్నాయి. హ్మ్. ఇన్నాళ్ళు ఇవి పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేసావు. హ్మ్. అదే కదా ఆవిడ కంప్లెయింట్‌లో కూడా మెన్షన్ చేసింది. హ్మ్. సార్ ఇవి పెట్టుకొని నన్ను దారుణంగా బ్లాక్‌మెయిల్ చేస్తోంది. ఆ అమ్మాయి గురించి నాకు రక్షణ కల్పించండి. ఆ అమ్మాయి మీద తగు చర్యలు తీసుకోండి. హ్మ్. ఆ అమ్మాయి ప్రూవ్ చేసుకుంది టైమ్ అండ్ అగైన్. హ్మ్. ఎందుకంటే మీకొచ్చిందో లేదో తెలీదు. బట్ చాలా మందికి ఆవిడ ఫోన్ నంబర్ నుంచే వచ్చినియి గాని ఈ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చినాయనే హ్మ్. సాక్ష్యాలు, స్క్రీన్ షాట్స్ కూడా అన్నీ మన దగ్గర ఉన్నాయి. హ్మ్. హ్మ్. సో, లిటరల్లీ షీ ఈస్ బ్లాక్‌మెయిలింగ్ హర్. హ్మ్. కాకపోతే హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరన్నా సరే ఆ వీడియోలు చూసి ఆ హ్మ్. పబ్‌లో డాన్స్‌లేంటి, హ్మ్. ఆ బూతులేంటి, ఆ హ్మ్. గంజాయి ఏంటి అని చెప్పి నువ్వేమన్నా ఎవరన్నా పతివ్రతవా అని అడుగుతారేమోనని నా ఒపీనియనా? ఆ! అని అనుకునే అంతేగా. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం హ్మ్. ఏంటంటే, ఇవన్నీ కూడా ఆ అమ్మాయికి అలవాటు చేసింది ఎవరు? హ్మ్. ఆ అమ్మాయి అక్క అని చెప్పి నీ దగ్గరికి వచ్చి నువ్వేదో భవిష్యత్తు కల్పిస్తావు. హ్మ్. ట్రావెల్ వ్లాగ్స్ చేద్దాం అని చెప్పి నీ దగ్గరికొస్తే, హ్మ్. నువ్వు నీకన్నా 10 ఏళ్ల చిన్నపిల్ల, హ్మ్. 11 ఏళ్ల చిన్నపిల్లని హ్మ్. ఇన్ని రకాల అలవాట్లు చేసి, ఇన్ని రకాలుగా చెడగొట్టడమే కాకుండా ఆ వీడియోలు కూడా తీసుకొని అవి దగ్గర పెట్టుకొని, హ్మ్. ఇవాళ ఆ అమ్మాయిని డిఫేమ్ చేయడానికి నువ్వు చేస్తే, హ్మ్. ఆ అమ్మాయి నీ నుంచి తప్పించుకుపోయి, ఈ అమ్మాయి కబంధ హస్తాల నుంచి తప్పించుకుపోయి, ఆహ్, ఇది సూసైడ్ చేసుకునే టైంలో ఆ అమ్మాయి వాళ్ళ ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఏమంటారు దాన్ని రీహాబిలిటేషన్ కేంద్రంలో సెంటర్. చేర్పిస్తే, హ్మ్. కొన్నాళ్ళుండి దాని నుంచి బయటపడింది ఆ అమ్మాయి. హ్మ్. బయటపడి ఇంకా అసలు ఈ అమ్మాయి ఫోన్ చేస్తా ఉంటది. హ్మ్. అమ్మాయి దగ్గర ఉంది కాబట్టి ఏదో బెదిరించి ఇది చేస్తా ఉంటే ఖచ్చితంగా ఎళ్ళాలి. ఎందుకంటే ఒక చెలికత్త కావాలి ఆమెకి. హ్మ్. డ్రగ్స్ హ్మ్. చేసేటప్పుడు ఆ అమ్మాయికి కంపెనీ కావాలంట. హ్మ్. ఈ అమ్మాయి హ్మ్. చెప్పిన విషయం అది మనకి. ఓకే. సో, నేను అంటే లేనక్క కంపెనీ అంటే ఏ రకంగా? ఇప్పుడు ఒక డ్రగ్ ఏదో ఉంటది. మెత్తో హ్మ్. ఏదో తీసుకుంటే హ్మ్. అది 24 గంటలు కొన్నిసార్లు 2, 3 రోజుల పాటు మేలుకొని ఉంటారంట. హ్మ్. అలా మేలుకున్నప్పుడు మనకి పక్కన ఇంకొక తోడు లేకపోతే వాళ్ళకి పిచ్చొస్తది. హ్మ్. సో, పక్కన ఎవరైనా ఉండడానికి వీళ్ళని అలవాటు చేస్తారు. వాళ్ళు పక్కన ఓకే. పెట్టుకొని వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయాలన్నమాట హ్మ్. బేసికల్లీ. హ్మ్. అది అంటే కొంతమంది డబ్బులకి డబ్బులిస్తారు. బట్ ఈ అమ్మాయి సాడిజం, సైకోయిజం కోసం ఈ అమ్మాయికి ఇస్తది. ఓకే. సో, ఈ అమ్మాయి నుంచి తప్పించుకోవడం రిహాబిలిటేషన్‌కెళ్ళి బయటికొచ్చిన తర్వాత కూడా నేను బెంగుళూరులో ఉన్నాను. అక్కడ హ్మ్. ఎక్కడో ఉన్నాను. హ్మ్. ఇప్పుడు నేను బతుకుతున్నానక్క. అంటే లేదు హైదరాబాద్ రా, తొందరగా రా నా దగ్గర ఇవన్నీ హ్మ్. చేస్తుంటే ఆ అమ్మాయి తప్పించుకోవడానికే ట్రై చేసింది మాక్సిమం. హ్మ్. హ్మ్. ఆ టైంలో కూడా షీ వాస్ బీయింగ్ నైస్ టు హర్. ఎవరు ప్రీతి అనే అమ్మాయి మంచిగానే మాట్లాడుతోంది. హ్మ్. ఎందుకు అంటే వీళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఏదైతే ఉందో అది అమ్మాయి దగ్గర తీసుకుంది. అది కూడా ఒప్పుకుంది ఆవిడ ఒక హ్మ్. లైవ్‌లో. హ్మ్. ఎందుకు తీసుకున్నావు ఆ అబ్బాయి ఫోన్ అంటే వాడు నాకు 50,000 ఇవ్వాలని చెప్పింది. హ్మ్. ఎంత ఉదయ్. గడుసు ఆన్సర్ మనకు అర్థమైపోతుంది హ్మ్. ఎవరికైనా సరే. హ్మ్. హ్మ్. సరే ఒప్పుకుంది. అమ్మట ఆ ఫోన్‌లో ఉన్న సెన్సిటివ్ డేటా లీక్ చేసి హ్మ్. సో నేననేది అదే. ఇప్పుడు ఈ అబ్బాయి ఒక మంచి బతుకు లీడ్ చేస్తూ మారిపోయి తనలాగా ఇంకెవరు కాకూడదని ముందుకొచ్చిన అమ్మాయిని డీఫేమ్ చేసి, భయపెట్టి మళ్ళీ లోపలికి పంపించడం. హ్మ్. అది కూడా జరగకపోతే ఆ అమ్మాయి ఎవరి ధైర్యం చూసుకొని నా ధైర్యం చూసుకొని వచ్చింది ఆ అమ్మాయి. నన్ను కొట్టిచ్చి హ్మ్. ఆ అమ్మాయి ధైర్యాన్ని తగ్గించడం. యెస్. అమ్మో! వాళ్ళమ్మ అదే మాట అంది నాతోటి. "మీకే ఇలా జరిగిందండి ప్రీతి సంగతి." అమ్మ నా ప్రాణం పోయినా నేను ప్రీతిని రక్షించుకుంటాను. హ్మ్. ఆ అమ్మాయిని సేఫ్ సైడ్‌లో పెట్టాము. ఎక్కడ మీకేం టెన్షన్ లేదు. హ్మ్. అందుకని ఆ అమ్మాయిని మీడియా ముందుకు కూడా రాకడం ఓకే. కారణం అదే. ప్రీతి మీ అండర్‌లో ఉందా? నా అండర్‌లో లేదు. బట్ తెలిసిన వాళ్ళ దాంట్లో అంటే అంటే సెక్యూర్డ్‌గానే ఉంది. మీ మీ త్రూ మీ అంటే యాహ్! మీ ద్వారా. మన లాయర్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడి అదేలెండి. ఒక సెక్యూర్ ప్లేస్‌లో ఉంచారు వాళ్ళని. హ్మ్. హ్మ్. సో, బేసికల్లీ అంటే డీఫేమ్ చేసో, లేకపోతే ఏదో చేసి హ్మ్. ఇప్పుడు మీరు అడిగారనుకోండి ఆవిడనేమన్నా క్వెషను. హ్మ్. 'తారక్' పాస్ట్ తెలుసా? హ్మ్. 'తారక్‌కు' పాత గర్ల్ ఫ్రెండ్ తెలుసా? హ్మ్. 'తారక్' అప్పట్లో ఆ పని చేసాడో తెలుసా? నీ చిన్నప్పుడు ఏం చేసావు చేసి నీ మీద బురద జల్లి హ్మ్. నీ నోరు మూయించాలి. హ్మ్. నేను అడిగితే నా పాస్ట్ ఇస్తది. హ్మ్. ఇప్పుడు ఆవిడ 'కరాటే కళ్యాణ్' గారు మాట్లాడితే 'కరాటే కళ్యాణ్' కూడా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారట. హ్మ్. సో, ఎవరు మాట్లాడినా ఆవిడ గురించి బ్లాక్‌మెయిల్ చేసి. ఇంకొక మాట ఏంటంటే వీడు అమ్ముడు పోయాడు. హ్మ్. 'తారక్' మాట్లాడితే 'తారక్' అమ్ముడు పోయాడు. హ్మ్. 'శేఖర్' మాట్లాడితే 'శేఖర్' అమ్ముడు పోయాడు. హ్మ్. 'కరాటే కళ్యాణ్' మాట్లాడితే ఆవిడ అమ్ముడు పోయింది. హ్మ్. ఎవరు మాట్లాడితే వాళ్ళు అమ్ముడు ప్రీతి హ్మ్. కూడా అమ్ముడు పోయింది. హ్మ్. ఒకటే ఇంక వేరే ఏం లేదు. వాళ్ళు అమ్ముడు పోయారు కాబట్టి నా మీద సాక్ష్యం చెప్తున్నారు. హ్మ్. నోరుంది కదా! నేను ఏమన్నా వాగొచ్చు. హ్మ్. ఆరోపణలే. హ్మ్. ఆధారాలు లేవు. హ్మ్. బట్ ప్రీతిని మనం నిజంగా కాపాడుకోవాల్సిన అమ్మాయి. యాహ్! ఇలాంటి చిన్న పిల్ల 21, 22 ఏళ్ల పిల్ల ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నాను. హ్మ్. ఆ అమ్మాయిని ఎస్ఓటీ పోలీసులు ప్రాపర్‌గా ఆ అమ్మాయి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఆ అమ్మాయి చెప్పినవన్నీ పరిశీలిస్తే ఖచ్చితంగా దొంగ దొరుకుతుంది. యెస్.
ఇలాంటి వాళ్ళు మనం జస్టిస్కి తీసుకురాకపోతే ఉమ్. ఇలా ఎంతమంది ఈ డ్రగ్ మహమ్మారికి బలైపోతారు అనేది నా పాయింట్. ఓకే. ప్రీతి విషయంలో ఏదైతే మీరు ఇంతవరకు చెప్తూ వచ్చారో, ఆమె అంటే ఓన్లీ ఆ సాక్ష్యాలు బయటపెట్టినప్పుడు వాటిల్లో వచ్చిన ఒక అంటే ఒక ఫోన్ కాల్ ఏంటంటే ఉదయం తిడుతూ ఉంది ప్రీతి. అంటే ఫస్ట్ నుంచి లేడా ఏంటిది అసల అంటే చూసారా ఆ స్టోరీ? మన అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. ఎందుకంటే సరే ఈ అమ్మాయి అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఈ లావణ్య ఉన్న నార్సిజమో లేకపోతే ఆ సైకియాటిక్ దీంట్లో ఉన్న ఒక ఇట్లాంటి నార్సిజం వాళ్ళకు ఉన్న ఒక లక్షణం ఏంటంటే దే కాంట్ టాలరేట్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, పెళ్ళాం కావచ్చు, వీళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా ఇప్పుడు తారక్ని టార్గెట్ చేయాలి. తారక్ కాదు, తారక్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే తారక్ పెళ్ళాము, తారక్ చుట్టూ ఉన్న లేడీస్నే వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో అలా ఈవిడ పంపించిన చాట్లో కూడా ఇదిగో ఈ ఉదయ్ ఫేస్ నేను బ్లర్ చేసి నిన్నే ఇచ్చేస్తా, నీ బతుకు పరువు తీస్తా, ఇదే అనమాట. అంటే లేడీస్ని ఎంత హీనంగా ఎంత చులకన చేస్తే వీళ్ళకి అంత మజా వస్తుంది. మీరు గమనించండి, ఒక హర్యానా గురించి ఆవిడ మాట్లాడింది కావచ్చు, ఒక హెబ్బా పటేల్ గురించి మాట్లాడింది కావచ్చు. సో వీళ్ళందరి క్యారెక్టర్స్ ఎంతంటే ఒక్క సాక్ష్యం కూడా లేకుండా హర్యానా ప్రెగ్నెంట్ అని మాట్లాడు, ఏ సాక్ష్యం పెట్టుకుని మాట్లాడు, నోటికి వచ్చినట్టు అనమాట. బేసికల్లీ ఈ అమ్మాయిల్ని డిఫేమ్ చేస్తే వీళ్ళకి ఒక కిక్ అనమాట. బయటికి మాత్రం నేను మహిళ అంటే సృష్టి, నన్ను ఏమనకూడదు, నన్ను అంటే సృష్టి అని ఇలాంటి మాటలు చెప్తాను. అవును, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగింది కంప్లీట్ చేస్తాను. మీరు అడిగింది ఏంటంటే ఉదయ్కి ఆ మధ్య కాల్ ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఏదో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆ కొట్టుకోవడానికి కూడా కారణం ఈవిడే. మళ్ళీ ఉదయ్ గురించి ఈవిడికి తప్పుగా చెప్పి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు విడదీస్తే ఒక ఆనందం పొందుతుంది అనమాట. ఏదైనా కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో గొడవలు రా ఎప్పుడొకప్పుడు వస్తాయి. ఆ జరిగిన కాన్వర్సేషన్ ఏదో పెట్టుకొని ఇప్పుడు తీసుకొచ్చి ఈ వేరే విధంగా ఉంది. ఎవరికి ఏముంది దాంట్లో అర్థం కావడానికి.